స్తుతులలో గొప్ప శక్తి ఉంది. స్తుతించుచు ఉండగా ఎరుకో ప్రాకారములు కూలిపోయాయి. పౌలు శీలలు స్తుతించుచు ఉండగా చెరసాల పునాదులు కదిలిపోయాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి బంధకాలు ఏమైపోయాయట, ఊడిపోయాయి. ఏమండి, యెహోషాపాతు సైన్యము స్తుతించుచు ఉండగా శత్రు సమూహం అంతా కూడా నాశనం అయిపోయింది. కాబట్టి స్తుతులలో గొప్ప శక్తి ఉన్నది. స్తుతుల ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈరోజు సమస్య ఉందా, ఏదైనా ఇబ్బంది ఉందా, ఏదైనా కష్టం ఉందా, నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? స్తుతించాలి. కానీ సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? సమస్యలో స్తుతించకుండా చేస్తాడు. వాడు నీ నోటిని కట్టేస్తాడు. ఇన్ని బాధల్లో, ఇన్ని కష్టాల్లో, ఇన్ని ఇబ్బందుల్లో ఏం ప్రార్థన చేస్తావులే, ఏం మందిరానికి వెళ్తావులే, ఏం ప్రభుని ఆరాధిస్తావులే అని సాతాను నీకు రాంగ్ ట్రాక్ లో నడిపిస్తాడు. అందుకని స్తుతించకుండా ఆ శ్రమల మధ్య నిన్ను మౌనంగా ఉండేలాగా వాడు చేస్తాడు. ఏమండి, నీ సమస్యను పోగొట్టుకునేటటువంటి ఆయుధం నీ దగ్గరే ఉంది. ఏమిటి అంటే స్తుతించే ఆయుధం.